ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. జూన్, జూలై, ఆగస్ట్ నెలకి సంబంధించి అదనపు ఎక్స్ట్రాగా రూ. 300 దర్శన టికెట్లు ఆన్లైన్లో ఏవైనా విడుదల చేస్తారా అని భక్తులు అడుగుతున్నారండి. అటువంటిది ఏమీ ఉండదు. రూ. 300 దర్శన టికెట్ అన్నది కేవలం ఒకేసారి మీకు ప్రతి నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు 3 నెలలు ముందుగానే విడుదల చేస్తారు. ఆ విధంగా ఆగస్టు వరకు పూర్తిగా అయిపోయాయి. కాబట్టి మరలా రెండోసారి అనేది మీకు రూ. 300 టికెట్ ఏమి ఆన్లైన్లో విడుదల చెయ్యరు. అయితే మీకు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లనే ఈ విధానం ద్వారా మీరు ఈ టికెట్లు బుక్ చేసుకొని రూ. 300 క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి జూలై నెలకు సంబంధించి కోట అనేది ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. ఆగస్ట్ నెలకి సంబంధించి వచ్చే నెల జూలై 25 కానీ 26 కానీ విడుదల చేస్తారు. కాబట్టి ఈ విధానం ద్వారా ఈ హోమం టికెట్లు బుక్ చేసుకొని తిరుపతిలోని గోశాలలో ఈ హోమం అయిపోయాక మీరు స్కాన్ చేయించుకొని అదే రోజు రూ. 300 క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ విధంగా మాత్రమే రెండోసారి బుక్ చేసుకోగలం. కానీ డైరెక్ట్గా రూ. 300 టికెట్ అనేది ఆన్లైన్లో రెండోసారి మనము బుక్ చేసుకోలేము. కాబట్టి భక్తులందరూ తెలుసుకోవాలి, ఆగస్టు వరకు కూడా ఆన్లైన్ విధానం ద్వారా హోమం టికెట్లు తప్ప అన్ని రకాల దర్శనం టికెట్లు వయోవృద్ధులు, వికలాంగులు 300, 500 అన్నీ కూడా అయిపోయాయి. ఓకేనానండి. అలాగేనండి, నేను టీటీడీ వారు మనకి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా ఈ నెల టికెట్లు విడుదల అవుతున్నట్టు అన్ని అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది. నేను అన్నీ కూడా మన వాట్సాప్లోనూ స్పెషల్ వీడియో కూడా చేసి రిలీజ్ చేశాను. అయితే కామెంట్ సెక్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, చూడండి. ఈ నెల 25 ఉదయం 10 గంటలకు జూలై నెలకు సంబంధించి హోమం టికెట్లు, అలాగే చూడండి ఇక్కడ 25వ తారీఖున మీకు ఆగస్ట్ నెలకి సంబంధించి శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ సేవ అన్నీ కూడా మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతున్నాయి. అలాగే ఈ నెల 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు రూ. 300 టికెట్లు అన్నీ కూడా విడుదలవుతున్నాయి. నేను ఇక్కడ స్క్రీన్ పైన కూడా మీకు పెట్టడం జరిగింది. దయచేసి చూడండి, డీటెయిల్గా చూసి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అలాగే నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఈ రోజుకి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు 15,000 టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. అలాగే 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా విడుదల చేశారు. ఇవన్నీ కూడా రాత్రి 9 గంటలకల్లా పూర్తి స్థాయిలో అయిపోయాయి. ప్రతిరోజు కూడా టికెట్ లేకుండా తిరుపతి వచ్చాలి అనుకుంటే మీరు వచ్చి ఇక్కడ ఉచిత సర్వదర్శనం టోకెన్లు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో తీసుకోండి. అలాగే భక్తులు నన్ను మరలా అడుగుతున్నారు, టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చా అని. తప్పకుండా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఎవరైనా కూడా జాయిన్ అయ్యి ఉచిత దర్శనం అనేది చేసుకోవచ్చు. టికెట్ లేకపోయినా అక్కడికి వెళ్తే డైరెక్ట్గా మనల్ని ఆధార్ కార్డు తీసుకొని స్కాన్ చేస్తారు. కొన్నిసార్లు అయితే అసలు ఆధార్ కార్డు కూడా తీసుకోలేదు, చెక్ చేశారు అంతే. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు టికెట్ లేకుండా. ఓకేనా. ఇవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్. జూన్ నెలకు సంబంధించి అన్ని టికెట్లు అయిపోయినాయి. కేవలం ఉచిత సర్వదర్శనం టికెట్లు తిరుమల కొండపైన డైరెక్ట్గా మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి. జూలై నెలకు సంబంధించి కళ్యాణము, ఉంజల సేవ, బ్రహ్మోత్సవం సేవలు అన్ని సేవలు అయిపోయినాయి. సుప్రభాత సేవలు 300, 500 అంగప్రదర్శన అన్నీ అయిపోయినాయి. ఆగస్టుకు కూడా అన్నీ అయిపోయినాయి. రూములు కూడా అయిపోయినాయి. రూముల వాళ్ళు కూడా నేను నిన్న ఒక వీడియో చేశా. ఆన్లైన్లో మీరు వెళ్ళి తప్పకుండా బుక్ చేసుకోలేని వారు ఆఫ్లైన్ విధానం ద్వారా ఉదయం 5 నుంచి 8 గంటల లోపల సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేస్తే ఆధార్ కార్డు ఇచ్చి మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకుంటే రోజుకి 2,000 మందికి రూములు ఇస్తారు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అన్ని అప్డేట్స్ నేను ఇక్కడ ఇస్తాను. మీరు దీని ద్వారా అన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. మన ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.